మతంలో సంపద, శ్రేయస్సు మరియు సమృద్ధికి దేవత అయిన లక్ష్మి, భౌతిక మరియు ఆధ్యాత్మిక రంగాలను ప్రతిబింబించే అర్ధ పొరలను వెల్లడిస్తుంది. ఈ వీడియో లక్ష్మి సంపద మరియు విముక్తి మధ్య సంబంధాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో మరియు ఆమె కథ సృష్టి, శ్రేయస్సు మరియు సంఘర్షణ మధ్య ఉద్రిక్తతను ఎలా సూచిస్తుందో పరిశీలించే వివిధ ఇతివృత్తాలను పరిశీలిస్తుంది. లక్ష్మీ సారాంశం ఆహారం లేదా అన్న భావనతో ప్రారంభమవుతుంది. సంస్కృతంలో, జీవులు సజీవులు, మరియు వారు ఆహారాన్ని కోరుకుంటారు, అయితే నిర్జీవులు జీవనోపాధిని కోరుకోరు. ఆహారం అనేది లక్ష్మి అనే పేరుకు జన్మనిచ్చే ప్రాథమిక లక్ష్యం లేదా జీవిత విలాసం. ప్రకృతిలో ఆమె ఆహారంగా వ్యక్తమవుతుంది, సంస్కృతిలో ఆమె సంపదగా మారుతుంది. లక్ష్మిని తరచుగా కమల అని పిలుస్తారు, అంటే కమలం అంటే ఆమె ఆకర్షణను సూచిస్తుంది. తేనెటీగలు కమలం యొక్క సువాసన, రంగు మరియు మకరందానికి ఆకర్షితులైనట్లే, అన్ని జీవులు ఆహారం వైపు ఆకర్షితులవుతాయి. ఇది జీవితాన్ని నడిపించే మనుగడ మరియు జీవనోపాధి కోసం ప్రాథమిక కోరికను హైలైట్ చేస్తుంది. మొక్కలు సూర్యరశ్మిని కోరుకుంటాయి, శాకాహారులు మొక్కలను కోరుకుంటాయి మరియు మాంసాహారులు ఇతర జంతువులను వేటాడి ఆహార గొలుసును సృష్టిస్తాయి. ఆహారం మరియు సంపదతో లక్ష్మి అనుబంధం సహజ జీవన క్రమాన్ని కూడా స్థాపిస్తుంది. జంతు రాజ్యంలో, శాకాహారులు తమను తాము రక్షించుకోవడానికి మందలను ఏర్పరుచుకుంటారు, అయితే మాంసాహారులు తమ వేట సామర్థ్యాలను పెంచుకోవడానికి సమూహాలను ఏర్పరుస్తారు. ఈ సమూహాలలో, ఒక సోపానక్రమం ఉద్భవిస్తుంది. ఆల్ఫా అని పిలువబడే బలమైన జీవి ఎక్కువ ఆహారాన్ని మరియు సహచరులను పొందుతుంది, అయితే బలహీనమైన ఒమేగా తక్కువ పొందుతుంది. ఈ సోపానక్రమం జాతుల పరిణామాన్ని రూపొందించడంలో అత్యంత దృఢమైనవి మాత్రమే మనుగడ సాగించేలా చేస్తుంది. అగ్ర మాంసాహార జంతువు అయిన సింహం ఈ సోపానక్రమానికి ఉదాహరణగా నిలుస్తుంది కానీ బలం మరియు స్థిరత్వాన్ని సూచించే చాలా పెద్ద ఏనుగును సవాలు చేయదు. నీరు మరియు సమృద్ధితో ముడిపడి ఉన్న ఏనుగు లక్ష్మితో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఇది వనరుల లభ్యత మరియు నీరు సమృద్ధిగా ఉన్న చోట జీవనం అభివృద్ధి చెందడాన్ని సూచిస్తుంది. హిందూ మతంలో, లక్ష్మి దేవత ఆకాశాన్ని లేదా భూమిని ఆధారపరుస్తుందని చెప్పబడే దిశాత్మక ఏనుగులు లేదా దిగగజ అనే భావనతో కూడా అనుసంధానించబడి ఉంది. ఈ ఏనుగులను తరచుగా ఆవు పాలు లాగా తెల్లగా చిత్రీకరిస్తారు, ఇది వేద ప్రజలకు గౌరవనీయమైన సంపద. ఏనుగులు, నీరు మరియు సమృద్ధితో లక్ష్మికి ఉన్న సంబంధం ప్రకృతి వనరులపై ఆమెకున్న శక్తిని మరియు జీవితాన్ని నిలబెట్టడంలో వాటి పాత్రను సూచిస్తుంది. లక్ష్మి తల్లిదండ్రుల చరిత్ర ఆమెకు దైవిక మరియు రాక్షస లోకాలతో ఉన్న సంబంధాన్ని మరింత వెల్లడిస్తుంది. ఆమెకు వరుణుడు, పోలోమన్ మరియు భృగు అనే ముగ్గురు తండ్రులు ఉన్నారని వర్ణించబడింది, ప్రతి ఒక్కరూ సంపద యొక్క విభిన్న కోణాన్ని సూచిస్తారు. వేదాలలో మొదట్లో అసురుడైన వరుణుడు, తరువాతి గ్రంథాలలో దేవుడిగా మారతాడు, నీటి వనరు అయిన సముద్రాన్ని సూచిస్తాడు మరియు దాతృత్వాన్ని సూచిస్తాడు. అసుర రాజు హోలోముడు మరియు అసుర గురువు అయిన భృగువు, అసుర వంశంలో లక్ష్మి మూలాలను సూచిస్తారు, ఆమె స్వభావం యొక్క భౌతిక అంశాన్ని నొక్కి చెబుతారు. సాంప్రదాయ కథనాలలో, అసురులను తరచుగా చీకటి దుష్ట జీవులుగా చిత్రీకరిస్తారు, అయితే ఈ దృక్పథం భారతదేశంలో మొఘల్ మరియు బ్రిటిష్ పాలనలో జూడియో క్రైస్తవ ఇస్లామిక్ ఆలోచన ప్రభావం నుండి వచ్చింది, ఇది హిందూ భావనలపై నైతిక ద్వంద్వత్వాన్ని విధించింది. వాస్తవానికి, అసురులు మరియు దేవతలు సోదరులు, ఇద్దరూ బ్రహ్మ పిల్లలు, మరియు వారి పాత్రలు మంచి మరియు చెడు పాత్రల కంటే చాలా క్లిష్టంగా ఉంటాయి. భూమి కింద నివసించే అసురులు నేల కింద దాగి ఉన్న సంపదకు, మొలకెత్తే విత్తనాలకు, ఏర్పడే లోహాలకు మరియు నీటి నిల్వలకు సంరక్షకులు. ఈ సంపదను పొందేందుకు, మానవాళి ఈ వనరులను వెలికితీసేందుకు సహాయపడే దేవతలు, సూర్యుడు, గాలి, అగ్ని మరియు వర్షంపై ఆధారపడుతుంది. ఉదార దేవుడిగా వరుణుడు సముద్ర సంపదను స్వేచ్ఛగా పంచుకుంటాడు, అయితే పోలోమన్ మరియు అసురుడు భూమి యొక్క సంపదను వెలికితీసేందుకు మానవులు వ్యవసాయం మరియు గనులలో పాల్గొనాలని కోరుతున్నారు. పులోమన్ కుమార్తె అయిన లక్ష్మీనునస్ పులోమి మానవ ప్రయత్నాలు మరియు చాతుర్యం ద్వారా పొందిన సంపదను సూచిస్తుంది. దూరదృష్టి మరియు సృజనాత్మకతతో ముడిపడి ఉన్న బ్రెగో సంపదను ఉత్పత్తి చేయడంలో ఆవిష్కరణ పాత్రను మరింత నొక్కి చెబుతాడు. మానవ సంస్కృతిలో శ్రేయస్సుకు చిహ్నంగా మారడానికి ఆమె తన తండ్రి రాజ్యాలను, నీటిని మరియు భూమిని విడిచిపెట్టినప్పుడు లక్ష్మి విలువ గ్రహించబడుతుంది.
అయితే సంపద సృష్టి అనేది సహజంగానే ఒక హింసాత్మక ప్రక్రియ. ఇందులో అడవులను పొలాలుగా మార్చడం మరియు పరిశ్రమకు ముడి పదార్థాలను తీయడం అసురులను చంపడంతో సమానం. లక్ష్మి సహజ ప్రపంచం నుండి బయటకు తీసుకువెళ్లబడి మానవ నాగరికతలో భాగమైనప్పుడు ప్రకాశిస్తుంది. వర్షానికి దేవుడు మరియు స్వర్గానికి రాజు అయిన ఇంద్రుడి పక్కన ఆమె ఉనికి ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రకృతి వనరుల నుండి సాంస్కృతిక సంపదగా ఈ పరివర్తనను ఒకప్పుడు ఉచితంగా లభించే వనరు అయిన నీటిపై యాజమాన్యం మరియు నియంత్రణను అనుమతించే మానవ ఆవిష్కరణ అయిన కుండ ద్వారా సూచిస్తుంది. ఆ కుండ సాంస్కృతిక జోక్యానికి చిహ్నంగా మారుతుంది, సహజ సమృద్ధిని స్వంతం చేసుకోగల మరియు పంపిణీ చేయగల సంపదగా మారుస్తుంది. హిందూ మతంలో లక్ష్మీదేవిని కలిగి ఉండటానికి జరిగే పోరాటం దేవతలు మరియు అసురుల మధ్య జరిగే శాశ్వత యుద్ధం ద్వారా వర్ణించబడింది. భూమి సంపదకు ప్రతీకలైన అసురులు సంపద ఫలాలను నియంత్రించే మరియు అనుభవించే దేవతల నుండి లక్ష్మీదేవిని తిరిగి పొందాలని నిరంతరం ప్రయత్నిస్తారు. దేవతల రాజైన ఇంద్రుడు లక్ష్మి తెచ్చిన విలాసాలను అప్రయత్నంగానే అనుభవిస్తాడు. లక్ష్మి ఉనికితో రూపాంతరం చెందిన స్వర్గమైన అమ్రావతిలో నివసిస్తాడు. ఈ సంపదను కల్పతృ, కోరికలు తీర్చే చెట్టు, కముధేనువు, కోరికలు తీర్చే ఆవు, చింతామణి, కోరికలు తీర్చే రత్నం మరియు అక్షయ పత్రం సూచిస్తాయి. ఈ సంపదలు లక్ష్మీదేవి తెచ్చే అపరిమిత శ్రేయస్సును సూచిస్తాయి. కాని ఈ సంపద సంఘర్షణ లేకుండా రాదు. సాంప్రదాయ కథనాలలో దేవతకు లక్ష్మీ సంపదపై హక్కు ఉందనే విషయానికి తరచుగా ప్రశ్నించబడదు, అయినప్పటికీ ఇది నైతిక సందిగ్ధతలను లేవనెత్తుతుంది. ఆధునిక వివరణ ప్రకారం అసురులు అధునాతన వ్యవసాయం మరియు పశువుల పెంపకం పద్ధతులను తీసుకువచ్చిన దేవతలచే స్థానభ్రంశం చెందిన భూమి యొక్క అసలు నివాసులను సూచిస్తారు. మార్క్సిస్ట్ దృక్కోణాలు ఈ సంఘర్షణను ఉన్నవారికి, లేనివారికి మధ్య సంఘర్షణగా చూస్తాయి. సాంప్రదాయవాదులు దేవతలను మంచివారిగా, అసురులను చెడ్డవారిగా ముద్ర వేయవచ్చు, కాని ఇంద్రుని చిత్రణ ఈ ద్వంద్వత్వాన్ని క్లిష్టతరం చేస్తుంది. ఇంద్రుడు తరచుగా సుఖభోగాలు మరియు అహంకారిగా చిత్రీకరించబడ్డాడు, సంపదను ఉత్పత్తి చేసిన శ్రమను గుర్తించకుండా ఆనందించే ఉన్నత వర్గాలను సూచిస్తాడు. అసురుల దృక్కోణం నుండి ఇంద్రుడు ఒక దొంగ, అతను తమకు చెందిన వాటిని అన్యాయంగా తీసుకున్నాడు మరియు లక్ష్మిని తిరిగి పొందడానికి వారు చేసిన ప్రయత్నాలు న్యాయమైన చర్యలు. దేవతలు మరియు అసురుల మధ్య జరిగే చక్రీయ యుద్ధం, సంపదను నియంత్రించేవారికి మరియు అది కోల్పోయినట్లు భావించేవారికి మధ్య జరుగుతున్న పోరాటాన్ని ప్రతిబింబిస్తుంది. లక్ష్మీదేవి ఉనికి అమరావతిని స్వర్గంగా మారుస్తుంది, కాని అసురుల నుండి నిరంతరం వచ్చే ముప్పు దానిని యుద్ధభూమిగా మారుస్తుంది. ఇది పెట్టుబడిదారులు మరియు సోషలిస్టుల మధ్య ఆధునిక సంఘర్షణను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ కొందరు సృష్టించిన సంపద ఇతరులలో దోపిడీ మరియు లేమి భావనకు దారితీస్తుంది. దేవతలకు యుద్ధం అంటే వారు సృష్టించిన లేదా సంపాదించిన సంపదను రక్షించుకోవడం గురించి, అసురులకు ఇది దొంగిలించబడినట్లు వారు నమ్మిన దానిని తిరిగి పొందడం గురించి. ఏ వైపు కూడా ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్ల నిరంతర సంఘర్షణ మరియు ఉద్రిక్తత ఏర్పడుతుంది. అంతిమంగా లక్ష్మి కథ సంపద యొక్క ద్వంద్వ స్వభావాన్ని వివరిస్తుంది. దానికి విముక్తి కలిగించే, శ్రేయస్సు మరియు సౌకర్యాన్ని కలిగించే శక్తి ఉంది, కాని అది విభజన, సంఘర్షణ మరియు హక్కు భావాన్ని కూడా సృష్టిస్తుంది. సంపదను బాధ్యతాయుతంగా ఉపయోగించినప్పుడు అది సమాజాలను ఉన్నతీకరించగలదు మరియు పురోగతిని తీసుకురాగలదు, కానీ దానిని దాచిపెట్టినప్పుడు లేదా దుర్వినియోగం చేసినప్పుడు అది అసమానత మరియు అశాంతికి దారితీస్తుంది. సమృద్ధి యొక్క వాగ్దానం మరియు సంపదను అనుసరించడం మరియు పంపిణీ చేయడంతో వచ్చే సవాళ్లు రెండింటినీ సూచించే ఈ సున్నితమైన సమతుల్యతను లక్ష్మి మూర్తీభవిస్తుంది. ఆమె కథ శ్రేయస్సును సృష్టించడంలో మరియు పంచుకోవడంలో సామరస్యం, దాతృత్వం మరియు అవగాహన యొక్క అవసరాన్ని గుర్తు చేస్తుంది. మానవాళి అందరికీ ప్రయోజనం చేకూర్చే సంపదకు సమతుల్య విధానాన్ని ప్రోత్సహిస్తుంది. సంపద మరియు శ్రేయస్సు యొక్క హిందూ దేవత అయిన లక్ష్మి, తరచుగా సంపదతో ముడిపడి ఉన్న భౌతిక సమృద్ధిని మాత్రమే కాకుండా, విలాసం, సౌకర్యం మరియు కోరిక మరియు నెరవేర్పు మధ్య సంక్లిష్ట సంబంధం యొక్క లోతైన అంశాలను కూడా కలిగి ఉంటుంది. లక్ష్మి రాజ్యాన్ని అన్వేషించడం వలన ఆమె ప్రభావంపై విస్తృత దృక్పథం వెల్లడవుతుంది. సంపద మరియు విలాసం మానవ జీవితాలను, సమాజాలను మరియు సహజ పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో పరిశీలిస్తుంది.
లక్ష్మి కథ సంపద మరియు నిధితో ఆమెకున్న అనుబంధంతో ప్రారంభమవుతుంది. ఆమె బంగారం, ఆభరణాలు మరియు ఇతర సంపద చిహ్నాలను పాలించే అన్ని సంపదలకు మూలంగా వర్ణించబడింది. అనేక సంస్కృతులలో, సంపదను సాంప్రదాయకంగా భద్రత మరియు సౌకర్యానికి మూలంగా చూస్తారు. లక్ష్మీ కథ సంపద స్వతహాగా చెడ్డది కాదని, దానిని ఎలా వెంబడిస్తారు మరియు పంపిణీ చేస్తారు అనే దానిపై ఆధారపడి సమస్యాత్మకంగా మారవచ్చని నొక్కి చెబుతుంది. హిందూ విశ్వోద్భవ శాస్త్రంలో, సంపదను మానవాళిని ఉన్నతీకరించగల లేదా బాధ్యతాయుతంగా నిర్వహించకపోతే విధ్వంసానికి దారితీసే సాధనంగా చూస్తారు. కాబట్టి లక్ష్మి పాత్ర శ్రేయస్సును తెచ్చే సంపదను ప్రసాదించడం, కానీ దాని వినియోగంలో ఆమెకు వివేచన మరియు సమతుల్యత కూడా అవసరం. రావణుడు పాలించిన బంగారు నగరమైన లంక కథ ద్వారా లక్ష్మి ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అదుపులేని కోరిక యొక్క ఆకర్షణ మరియు ప్రమాదాన్ని సూచిస్తుంది. ఊహించలేని సంపద కలిగిన ద్వీపంగా నాశనమైన లంక, దాని పాలకుడు రావణుడు తన అధికారాన్ని మరియు సంపదను దుర్వినియోగం చేసినప్పుడు సంఘర్షణకు కేంద్రంగా మారుతుంది. ఈ నగరం భౌతిక విలాసాన్ని మాత్రమే కాకుండా భౌతిక కోరికల పట్ల మక్కువ యొక్క పరిణామాలను కూడా సూచిస్తుంది. రావణుడి దురాశ మరియు ఆస్తిపై అతని వ్యామోహం అతన్ని సీతను అపహరించేలా చేసింది, తద్వారా అతని పతనానికి దారితీసింది. స్వార్థపూరిత కోరికలతో నియంత్రించబడినప్పుడు భౌతిక సంపద నిజమైన శ్రేయస్సుకు మూలంగా కాకుండా విధ్వంసానికి ఉత్ప్రేరకంగా మారుతుందనే ఆలోచనను లంకతో లక్ష్మికి ఉన్న సంబంధం వివరిస్తుంది. లక్ష్మి కథనంలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, హిందూ త్రిమూర్తుల సంరక్షక దేవుడైన విష్ణువుతో ఆమెకున్న అనుబంధం. విష్ణువును తరచుగా లక్ష్మి భార్యగా చిత్రీకరిస్తారు. ఇది సమతుల్యత, క్రమం మరియు సామరస్యాన్ని సూచిస్తుంది. లక్ష్మి మరియు విష్ణువులు కలిసి, భౌతిక సంపద నైతిక పాలన మరియు సంరక్షణతో జతచేయబడిన ఆదర్శవంతమైన జీవిత స్థితిని సూచిస్తారు. విష్ణువు సంరక్షకుని పాత్ర లక్ష్మి సంపద క్రమశిక్షణ మరియు శ్రేయస్సుకు మద్దతు ఇచ్చే విధంగా పంపిణీ చేయబడుతుందని నిర్ధారిస్తుంది. ఈ భాగస్వామ్యం సంపద సౌకర్యం మరియు పురోగతికి అవసరమైనప్పటికీ, నైతిక మరియు నైతిక బాధ్యతతో కూడి ఉండాలని హైలైట్ చేస్తుంది. లక్ష్మి కథ కోరిక యొక్క సహజ రూపంలో మరియు మితిమీరిన భావనను కూడా ప్రస్తావిస్తుంది. సంపద దాని వివిధ రూపాల్లో సహజ రూపంలో మరియు అధికంగా ఉంటుంది. వివిధ రూపాల్లో సంపదను అందరు మానవులు కోరుకుంటారు మరియు ఈ కోరిక మానవ పురోగతికి దారితీస్తుంది. అయితే, అది అదుపు తప్పితే సంఘర్షణ మరియు గందరగోళానికి కూడా దారితీయవచ్చు. ఆమె కథలలో, లక్ష్మిని తరచుగా అసురులు మరియు దేవతలు వెంబడిస్తారు. వారి స్వంత ప్రయోజనాల కోసం ఆమె సంపదను పొందాలని కోరుకునే శక్తుల మధ్య నిరంతర పోరాటాన్ని సూచిస్తారు. నైతిక ధర్మాలను మూర్తీభవించిన దేవతలు సమిష్టి మంచి కోసం సంపదను పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే దురాశ మరియు అహంకారాన్ని సూచించే అసురులు దానిని తమ వద్దే ఉంచుకోవాలని కోరుకుంటారు. దేవతలు మరియు అసురుల మధ్య ఈ ఉద్రిక్తత వనరులపై కొనసాగుతున్న మానవ సంఘర్షణను మరియు సంపద పంపిణీ చుట్టూ ఉన్న నైతిక ప్రశ్నలను ప్రతిబింబిస్తుంది. లక్ష్మికి వ్యవసాయంతో కూడా సంబంధం ఉంది. ఇది ప్రకృతి ప్రపంచంతో మరియు మానవ మనుగడతో ఆమెకు ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది. రైతులు మంచి పంటలు పండేలా పొలాలను సమృద్ధిగా దీవించే దేవతగా ఆమెను చూస్తారు. అయితే, ఈ సమృద్ధి దాని స్వంత సవాళ్లతో వస్తుంది. సంపదను సృష్టించడానికి సహజ వనరులను దోపిడీ చేయడం తరచుగా పర్యావరణ క్షీణతకు దారితీస్తుంది. ఇది వ్యవసాయ భూములను సృష్టించడానికి అడవులను నాశనం చేయడం ద్వారా సూచించబడుతుంది. వ్యవసాయంలో లక్ష్మి ఉనికి వనరులను వెలికితీయడం మరియు పర్యావరణాన్ని పెంపొందించడం మధ్య స్థిరమైన సమతుల్యత అవసరాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా, జ్ఞానం మరియు నూతన ప్రారంభాలకు దేవుడైన గణేశుడితో లక్ష్మికి ఉన్న సంబంధం సంపద నిర్వహణలో జ్ఞానం మరియు నైతిక ప్రవర్తన యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందు గణేష్ ఆశీస్సులు తరచుగా కోరుకుంటారు. ఇది సంపద సృష్టిలో తెలివితేటలు మరియు ప్రణాళిక పాత్రను సూచిస్తుంది. గణేష్తో లక్ష్మికి ఉన్న సంబంధం, శ్రేయస్సు అంటే కేవలం భౌతిక సంపదను కూడబెట్టుకోవడం మాత్రమే కాదు, దానిని అందరి ప్రయోజనం కోసం తెలివిగా ఉపయోగించుకోవడం కూడా అని సూచిస్తుంది. జ్ఞానం లేకుండా సంపదను వెంబడిస్తే, దురాశ, అసమానత మరియు విధ్వంసం వంటి ప్రతికూల పరిణామాలకు దారితీస్తుందని లక్ష్మీ కథలు తెలియజేస్తున్నాయి.
విలాసం మరియు సౌకర్యం కోసం కోరిక మానవ స్వభావంలో అంతర్లీనంగా ఉంటుంది, కానీ దానిని నైతిక పరిశీలనలతో సమతుల్యం చేయాలి. లక్ష్మీ కథ సంపదను కూడబెట్టుకోకూడదు లేదా దుర్వినియోగం చేయకూడదు అని బోధిస్తుంది. బదులుగా, దానిని అందరి సంక్షేమం కోసం, వృద్ధి, సామరస్యం మరియు శ్రేయస్సును పెంపొందించడానికి ఉపయోగించాలి. సంపద మరియు నైతికత మధ్య ఈ సమతుల్యత లక్ష్మీ దీవెన యొక్క నిజమైన రహస్యం. ఇది వ్యక్తిగత దురాశకు సేవ చేయడం కంటే మొత్తం సమాజాన్ని ఉద్ధరించినప్పుడు శ్రేయస్సు అత్యంత అర్థవంతంగా ఉంటుందనే ఆలోచనను ప్రతిబింబిస్తుంది. లక్ష్మి కథ మరియు ఇంద్రుడు మరియు విష్ణువులతో ఆమె సంభాషణలు సంపద, శక్తి మరియు మానవ మనస్సు మధ్య సంక్లిష్ట సంబంధాన్ని హైలైట్ చేస్తాయి. సంపదకు దేవత అయిన లక్ష్మి భౌతిక సంపద మరియు శ్రేయస్సు యొక్క లోతైన లక్షణాలను సూచిస్తుంది, అయితే వివిధ దేవతలతో ఆమెకున్న అనుబంధం సంపదకు మరియు మానవ జీవితంలో దాని ఉద్దేశ్యానికి భిన్నమైన విధానాలను వెల్లడిస్తుంది. కథనం దేవతల రాజు ఇంద్రుడితో ప్రారంభమవుతుంది. అతను సంపదతో వచ్చే బాధ్యతలను గుర్తించకుండా లక్ష్మీ సన్నిధిని ఆస్వాదించడంపై దృష్టి పెడతాడు. ఇంద్రుడు తన సుఖభోగాలలో మునిగిపోయి, కేవలం సుఖాన్ని మాత్రమే కోరుకుంటూ, తన శత్రువుల అసూయ మరియు శత్రుత్వం నుండి తన రాజ్యాన్ని రక్షించుకోవడంలో నిర్లక్ష్యం చేస్తాడు. తాగిన మత్తులో, ఇంద్రుడు తామర పూల దండను విసిరి లక్ష్మిని అవమానిస్తాడు. ఇది ఆమె కలిగి ఉన్న దీవెనను అగౌరవపరిచే సంజ్ఞ. ఈ నిర్లక్ష్యంతో కోపంగా ఉన్న లక్ష్మి, ఇంద్రుని ప్రపంచాన్ని గందగోళంలో పడవేసి, క్షీర సముద్రంలోకి దూసుకెళ్ళింది. గౌరవం లేదా బాధ్యత లేకుండా ఉపయోగించినప్పుడు సంపద ఎలా మాయమైపోతుందో, దానితో పాటు శ్రేయస్సు మరియు ఆనందాన్ని కూడా ఎలా తీసుకెళ్తుందో ఈ కథ సూచిస్తుంది. లక్ష్మిని తిరిగి పొందడానికి, ఇంద్రుడు విష్ణువు వైపు మొగ్గు చూపుతాడు. అతను పాల సముద్రాన్ని మథనం చేయడానికి ఒక ప్రణాళికను రూపొందిస్తాడు. ఇది సమతుల్యతను పునరుద్ధరించడానికి మరియు కోల్పోయిన శ్రేయస్సును తిరిగి తీసుకురావడానికి అవసరమైన కృషి మరియు సహకారం యొక్క ప్రతీక. విష్ణువు ఇంద్రుడిని సముద్ర మథనంలో సహాయం చేయడానికి అసురులతో శాంతిని కుదుర్చుకోమని ఆదేశిస్తాడు. వ్యతిరేక శక్తుల సహకారం ద్వారా మాత్రమే సంపద మరియు శ్రేయస్సును తిరిగి పొందవచ్చని నొక్కి చెబుతాడు. దేవతలు మరియు అసురుల మధ్య జరిగే మథన ప్రక్రియ లేదా సహకార ప్రయత్నం సముద్రం నుండి లక్ష్మి మరియు ఇతర సంపదల ఆవిర్భావానికి దారితీస్తుంది. ఇది నిజమైన సంపద సమిష్టి కృషి మరియు పట్టుదల ఫలితమని సూచిస్తుంది. అయితే, తిరిగి వచ్చిన తర్వాత, లక్ష్మి ఇంద్రుని వద్దకు కాకుండా విష్ణువు వద్దకు వెళ్లాలని ఎంచుకుంటుంది. ఈ ఎంపిక ముఖ్యమైనది ఎందుకంటే ఇది విష్ణువు ఇంద్రుడి కంటే శక్తి పరంగానే కాకుండా అతని వైఖరి మరియు సంపద పట్ల అవగాహనలో కూడా ఉన్నతమైనవాడని నిర్ధారిస్తుంది. ఇంద్రుడు కోరికతో నడిచే మనస్సును, వ్యక్తిగత కోరికలను తీర్చుకోవడానికి నిరంతరం ప్రయత్నించే మరియు ఇతరులచే బెదిరింపులకు గురవుతున్న అనుభూతిని సూచిస్తుండగా, విష్ణువు మరింత జ్ఞానోదయ దృక్పథాన్ని సూచిస్తాడు. ఇంద్రుడు స్వార్థపూరితంగా సుఖాన్ని వెతుక్కునే విధానంతో పోలిస్తే, ఇతరులకు సేవ చేయడం మరియు సహాయం చేయడం ద్వారా తన ఆకలిని తీర్చుకోవాలనే లక్ష్యంతో విష్ణువు సమాజంతో నిమగ్నమై ఉంటాడు. సంపద కేవలం వ్యక్తిగత వినియోగం కోసం కాదని విష్ణువు అర్థం చేసుకున్నాడు. దీనిని ఇతరుల సంక్షేమం కోసం మరియు ప్రపంచంలో సామరస్యాన్ని పెంపొందించడానికి కూడా ఉపయోగించాలి. విష్ణువుకు లక్ష్మితో ఉన్న సంబంధం, సంపద దానిని జ్ఞానం మరియు బాధ్యతతో విలువైనదిగా భావించే వారి వైపు ఆకర్షిస్తుందని వివరిస్తుంది. లక్ష్మిని తన కోరికలను తీర్చుకునే మార్గంగా భావించే ఇంద్రుడిలా కాకుండా, విష్ణువు నిజమైన శ్రేయస్సు, ఆలోచనాత్మకత, దాతృత్వం మరియు సమాజం పట్ల విధి భావాన్ని ఆకర్షించే లక్షణాలను కలిగి ఉంటాడు. సంపదను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు లేదా స్వార్థపూరిత కారణాల వల్ల అనుసరించినప్పుడు అసంతృప్తికి దారితీస్తుందని, సంపదను గొప్ప మంచి కోసం ఉపయోగించే వారు సహజంగానే సమృద్ధిని ఆకర్షిస్తారని ఈ కథ నొక్కి చెబుతుంది. ఈ కథ మానవ స్థితిని మరియు ఒకరి కోరికలను తీర్చుకోవడానికి మరియు వాటిని అధిగమించడానికి మధ్య జరిగే పోరాటాన్ని కూడా పరిశీలిస్తుంది. ఇంద్రుడు మానవుడు కూడబెట్టుకునే మరియు వినియోగించే ధోరణిని సూచిస్తాడు, అయితే విష్ణువు ఉన్నత మార్గాన్ని సూచిస్తాడు. అది ఒకరి సామర్థ్యాన్ని నెరవేర్చుకోవడంపై దృష్టి పెడుతుంది మరియు ఇతరులు తమ సామర్థ్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది. విష్ణువు యొక్క విధానం ప్రజలు తమ ధర్మాన్ని లేదా జీవిత ఉద్దేశ్యాన్ని కనుగొని, వారి సామర్థ్యాలను సమాజ ప్రయోజనం కోసం ఉపయోగించుకునేలా చేయడం.
ప్రపంచం నుండి వైదొలగడం ద్వారా తన ఆకలిని తీర్చుకోవాలని చూసే శివుడిలా కాకుండా విష్ణువు దానితో నిమగ్నమై ఇతరులను ఉద్ధరించడానికి కృషి చేయడం ద్వారా తన ఆకలిని అధిగమించడానికి ప్రయత్నిస్తాడు. ఈ కథ భౌతిక మరియు ఆధ్యాత్మిక సంపద మధ్య వ్యత్యాసాన్ని హైలైట్ చేస్తుంది. ఇంద్రుడు లక్ష్మి తెచ్చే అసౌకర్యం మరియు ఆనందం కోసం ఆమెను వెతుకుతుండగా, నిజమైన సంపద జ్ఞానం మరియు కరుణలో ఉందని విష్ణువు అర్థం చేసుకున్నాడు. లక్ష్మి తన భౌతిక ఆశీర్వాదాలను అభినందించడమే కాకుండా వాటి వెనుక ఉన్న లోతైన అర్థాన్ని కూడా విలువైనదిగా భావించే విష్ణువుతో కలిసి ఉండాలని ఎంచుకున్నప్పుడు ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. విష్ణువు చర్యలు సంపద అనేది ఒక లక్ష్యం కాదని, ప్రపంచంలో సామరస్యం, సమతుల్యత మరియు శ్రేయస్సును సృష్టించడానికి ఒక సాధనమని చూపిస్తున్నాయి. విష్ణువు యొక్క చాతుర్యం మరియు జ్ఞానం వివిధ కథల ద్వారా ప్రదర్శించబడ్డాయి. ఉదాహరణకు, హిరణ్యకశ్యపుడు అనే రాక్షసుడు తనను తాను దాదాపు అజేయుడిగా మార్చుకునే వరం పొందినప్పుడు, విష్ణువు మానవుడు లేదా జంతువు కాని జీవి అయిన నరసింహ రూపాన్ని ధరించి, అత్యంత చాకచక్యమైన శత్రువులను కూడా అధిగమించగల సామర్థ్యాన్ని ప్రదర్శించే రాక్షసుడిని అధిగమించడానికి ఒక మార్గాన్ని కనుగొంటాడు. అదేవిధంగా, వర్మ కథలో, విష్ణువు బాలికి భౌతిక సంపద పరిమితమని మరియు అన్ని సమస్యలను పరిష్కరించలేదని బోధిస్తాడు. మనస్సును విస్తరించుకోవడం ద్వారా మరియు కోరికల స్వభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, మానవులు తమ స్వంత భయాలను గుర్తించగలరు మరియు వారి నిజమైన ధర్మాన్ని నెరవేర్చే ఇతరులతో సానుభూతి పొందగలరు. లక్ష్మి మరియు విష్ణువుల కథ చివరికి నిజమైన శ్రేయస్సు భౌతిక సంపదకు మించి ఉంటుందని వెల్లడిస్తుంది. విష్ణువు భౌతిక సంపదల కంటే ఆలోచనలపై దృష్టి పెట్టడం వల్ల అతను లక్ష్మిని ఆకర్షిస్తాడు. సంపదను కేవలం వ్యక్తిగత సంతృప్తి కోసం కాకుండా అందరి అభ్యున్నతి కోసం తెలివిగా ఉపయోగించాలని అతను అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆమె అతనితోనే ఉంటుంది. ఈ విధంగా, విష్ణువు బాధ్యతాయుతమైన సంపద అనే ఆలోచనను మూర్తీభవించాడు. ఇది బంధించడానికి బదులుగా విముక్తినిస్తుంది మరియు ప్రపంచాన్ని దోపిడీ చేయడానికి బదులుగా దానిని పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది. ముగింపులో, లక్ష్మి, ఇంద్రుడు మరియు విష్ణువుల కథ మనకు సంపద కోరదగినదే అయినప్పటికీ, దానిని గౌరవంగా మరియు బాధ్యతతో చూడాలని బోధిస్తుంది. ఇంద్రునికి సుఖాల పట్ల వ్యామోహం, లక్ష్మి ప్రాముఖ్యత పట్ల గౌరవం లేకపోవడం వల్ల అతను శ్రేయస్సు కోల్పోవాల్సి వచ్చింది. విష్ణువు జ్ఞానం, నిస్వార్థత అతన్ని ఆమె ఆశీర్వాదాలకు అర్హుడిని చేశాయి. ఈ కథనం మనల్ని భౌతిక లాభాలకు మించి చూడమని మరియు మన ఉన్నత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి, ఇతరులకు సేవ చేయడానికి మరియు సమతుల్యమైన మరియు సామరస్యపూర్వకమైన ప్రపంచాన్ని సృష్టించడానికి సంపదను ఒక సాధనంగా ఉపయోగించమని ప్రోత్సహిస్తుంది. సంపద నిజంగా విముక్తిని కలిగిస్తుంది, కానీ దానిని స్వయంగా మాత్రమే కాకుండా సమాజానికి కూడా ప్రయోజనం చేకూర్చే విధంగా అనుసరించి ఉపయోగించినప్పుడు మాత్రమే. హిందూ మతంలో సంపద మరియు ఆధ్యాత్మికత మధ్య సంబంధం చాలా సంక్లిష్టమైనది. ఇది భౌతిక శ్రేయస్సు, సాంస్కృతిక విలువలు మరియు నైతిక విధులపై విభిన్న దృక్కోణాలను ప్రతిబింబిస్తుంది. సంపదకు దేవత అయిన లక్ష్మి మరియు ఆమె రక్షకుడైన విష్ణువు కథలలో, వివిధ రకాల సంపదలు ప్రత్యక్ష మరియు అస్పృశ్య అంశాల ద్వారా ప్రాతినిధ్యం వహించబడ్డాయి, మానవ సమాజానికి శ్రేయస్సుతో ఉన్న సంబంధంపై సూక్ష్మమైన అంతర్దృష్టులను అందిస్తున్నాయి. లక్ష్మి సహజ మరియు సాంస్కృతిక సంపద రెండింటినీ కలిగి ఉంటుంది. ఆమె రూపాల ద్వారా భూమి దేవత మరియు అవ్యక్త సంపద లేదా ఆకర్షణను సూచిస్తుంది. ఆహారం వంటి ముఖ్యమైన వనరులను అందించే భూమి, జీవితాన్ని నిలబెట్టగల సంపద యొక్క స్పష్టమైన అంశాలను ప్రతిబింబిస్తుంది. దీనికి విరుద్ధంగా, అనేది సంపద మానవ సమాజానికి తీసుకురాగల ఆకర్షణ మరియు వైభవాన్ని సూచిస్తుంది. వివిధ అవతారాలలో లక్ష్మి మరియు విష్ణువుల మధ్య ఉన్న సంబంధం ఈ రెండు రకాల సంపద యొక్క ప్రాముఖ్యతను మరియు వాటి బాధ్యతాయుతమైన నిర్వహణను నొక్కి చెప్పింది. ఈ కథలలో ఒకటి భూమిగా లక్ష్మి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది, అంటే దోపిడీకి గురికాకుండా పెంచాల్సిన మట్టి ఆవు. వేణుడు భూమిని దోచుకున్నప్పుడు, ఋషులు జోక్యం చేసుకుని వేణుడి అవశేషాల నుండి కొత్త రాజు పృథువును సృష్టించారు. పృథు అనే విష్ణు రూపం భూమిని అనుసరించింది, మానవాళి ప్రయోజనం కోసం తనను తాను పాలు పితకడానికి అనుమతించమని ఆమెను బలవంతం చేసింది మరియు ఆమె రక్షణను కూడా నిర్ధారించింది.
భూమి ద్వారా ప్రాతినిధ్యం వహించే సంపద అందరికీ అందుబాటులో ఉండాలి, కానీ దాని క్షీణత మరియు దుర్వినియోగాన్ని నివారించడానికి దానిని రక్షించాలి అని ఈ కథ నొక్కి చెబుతుంది. విష్ణువు అవతారాలైన పరశురాముడు, రాముడు మరియు కృష్ణులలో లక్ష్మితో అతని పరస్పర చర్యలు విధి మరియు కరుణను సమతుల్యం చేసుకోవలసిన అవసరం ద్వారా రూపొందించబడ్డాయి. పరశురాముడు తన తల్లి ఆవును చట్టవిరుద్ధంగా క్లెయిమ్ చేసుకునే వారి నుండి తిరిగి పొందేందుకు చర్య తీసుకుంటాడు, భూమిని దోపిడీ నుండి రక్షించే సంరక్షకుడి పాత్రను పోషిస్తాడు. రాముడి కథనంలో సీతతో అతని సంబంధం వ్యక్తిగత కోరికలపై విధి యొక్క సంక్లిష్టతను ప్రతిబింబిస్తుంది. రాజుగా రాముడు తన విధిని పాటించడం తరచుగా సీతతో అతని సంబంధాన్ని పణంగా పెడుతుంది. ఇది సామాజిక క్రమాన్ని కాపాడుకోవడంలో మరియు వ్యక్తిగత అవసరాల కంటే సామూహిక శ్రేయస్సును కాపాడుకోవడంలో అంతర్లీనంగా ఉన్న త్యాగాలను వివరిస్తుంది. కృష్ణుడి కథలో లక్ష్మి రాధ, రుక్మిణి, సత్యభామ మరియు ద్రౌపది అనే అనేక రూపాలను ధరిస్తుంది. ప్రతి ఒక్కటి సంపద యొక్క విభిన్న అంశాలను మరియు విష్ణువుతో వారి సంబంధాన్ని హైలైట్ చేస్తుంది. భావోద్వేగ మరియు భౌతిక వనరులు రెండూ సమతుల్య జీవితానికి దోహదం చేస్తాయని గుర్తించి, కృష్ణుడు రుక్మిణి ప్రేమను మరియు సత్యభామ సంపదను విలువైనదిగా భావిస్తాడు. 5 శక్తివంతమైన భర్తలు ఉన్నప్పటికీ నిస్సహాయంగా ఉన్న ద్రౌపదిని రక్షించడానికి ఆయన జోక్యం చేసుకోవడం, సంపద మరియు శ్రేయస్సు పట్ల నిజమైన బాధ్యత సామాజిక బాధ్యతలతో సంబంధం లేకుండా దుర్బలంగా ఉన్నవారిని రక్షించడం అని వెల్లడిస్తుంది. జగన్నాథ ఆలయంలో కృష్ణుడు మరియు అతని తోబుట్టువుల కథలు సంపదను వివక్ష లేకుండా ఉపయోగించాలని మరింతగా నిరూపిస్తాయి. కృష్ణుడి అన్నయ్య బలరాముడు లక్ష్మిని శుభ్రం చేసే వ్యక్తితో సహవాసం చేయడాన్ని తిరస్కరించినప్పుడు, దేవతలు త్వరలోనే ఆహారం లేదా వనరులు లేకుండా పోతారని భావిస్తారు. మానవ స్వచ్ఛత అనే ఏకపక్ష భావనల ఆధారంగా సంపదను తిరస్కరించడం వల్ల నష్టం జరుగుతుందని తోబుట్టువులు గ్రహిస్తారు. లక్ష్మి నిష్పాక్షికత, సంపద సార్వత్రిక పోషణకు ఒక సాధనంగా ఉండాలని, కుల ఆధారిత వివక్ష వంటి సాంస్కృతిక పక్షపాతాల నుండి విముక్తి పొందాలని చూపిస్తుంది. ఈ కథలు భారతీయ తత్వశాస్త్రంలో యోగి మరియు భోగి మధ్య ఉద్రిక్తతను కూడా అన్వేషిస్తాయి. శివుడు వంటి వ్యక్తులచే సూచించబడిన యోగి భౌతిక సంపదను వలలో వేసుకోకుండా ఆధ్యాత్మిక విముక్తిని కోరుకుంటాడు. ఇంద్రుడు వంటి వ్యక్తులచే సూచించబడిన భోగి సంపద అందించే ఆనందాన్ని అనుభవిస్తాడు. ఈ రెండు విపరీతాల మధ్య విష్ణువు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించాడు మరియు అతను సంపదను రక్షించేవాడు మరియు దానిని బాధ్యతాయుతంగా ఉపయోగించాలని కోరుకునేవాడు. దురాశతో కూడిన యుద్ధభూమిల నుండి వాతావరణాలను ఉమ్మడి శ్రేయస్సు యొక్క ఆట స్థలాలుగా మార్చడమే ఆయన లక్ష్యం. తిరుపతి బాలాజీ ఆలయంలోని తెలుగు కథలో సంపదతో విష్ణువుకు ఉన్న సంబంధం మరింతగా ప్రదర్శించబడింది. విష్ణువు ఒక ఋషిచే శపించబడినప్పుడు మరియు లక్ష్మి అతనిని విడిచిపెట్టినప్పుడు, అతను భూమికి దిగి వచ్చి స్థానిక యువరాణి పద్మావతిని వివాహం చేసుకోవలసి వస్తుంది, కానీ సంపద దేవుడు కుబేరుడు నుండి అప్పు తీసుకున్న తర్వాతే. వివాహం, గృహస్థాపన వంటి సామాజిక పాత్రలను నెరవేర్చడానికి విష్ణువుకు కూడా భౌతిక సంపద అవసరం. మానవ సమాజంలో సంపద చాలా ముఖ్యమైనదని మరియు దానిని గౌరవించి తెలివిగా నిర్వహించాలని ఈ కథ నొక్కి చెబుతుంది. అంతిమంగా, లక్ష్మి ద్వారా ప్రాతినిధ్యం వహించే సంపద బంధనానికి మూలంగా మరియు విముక్తికి సాధనంగా ఉంటుందని, దానిని ఎలా సంప్రదించారనే దానిపై ఆధారపడి ఉంటుందని కథనం చూపిస్తుంది. విష్ణువు తన చర్యల ద్వారా సంపదను నిల్వ చేసుకోవడం లేదా స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించడం కంటే పంపిణీ చేయబడి, జరుపుకునేలా చూసుకోవడానికి మంచి శక్తిగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. లక్ష్మితో అతని సంబంధం సంపద పట్ల సమతుల్య విధానాన్ని వివరిస్తుంది, భౌతిక అవసరాలను తీర్చడంలో మరియు ఆధ్యాత్మిక వృద్ధిని సులభతరం చేయడంలో దాని పాత్రను నొక్కి చెబుతుంది. లక్ష్మి తన నిష్పాక్షికతలో నిజమైన శ్రేయస్సు అనేది సంపదను ఉపయోగించి తనను తాను మాత్రమే కాకుండా మొత్తం సమాజాన్ని ఉద్ధరించడం మరియు విముక్తి చేయడంలో ఉందనే ఆలోచనను సూచిస్తుంది.